Okay, praise the Lord, everyone. Good morning. I greet you all in Jesus Christ matchless name. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరినీ ఇంకొక దినము మరి డిసెంబర్ 2వ తేదీ బుధవారం నాడు 2020 సంవత్సరంలో కలుసుకోవడంలో మీ అందరితో చాలా సంతోషంగా ఉంది. టుడే డిసెంబర్ 2nd Wednesday 2020 and the meditation of the day. బిఫోర్ వి మెడిటేట్ లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మనం ధ్యానంకి వెళ్ళిపోయే ముందు ప్రార్థించి ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, అనుదినము మాతోనే మాట్లాడే దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ప్రభా, మాతోని మాట్లాడి మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి ఆదరించి ఓదార్చే దేవుడవు నీవు తండ్రి. మా కష్ట సమయాల్లో, ఇరుక్కు సమయాల్లో ప్రభా మా అందరినీ ప్రభా వేరుతో సహా మా సమస్యలని బయటికి తీసి ప్రభా పరిష్కారం ఇచ్చి మా అందరినీ ఒక నూతన వెలుగుగా మారుస్తున్నందుకై నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునేసయ్య, మాకు బలం లేని సమయంలో మీరు బలముగా కేడముగా ఉన్నందుకు వందనాలు యేసయ్య. అయ్యా, మాకు ఎటు పోవాలో దారి తెరవనప్పుడు మా దారులను తెరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు యేసయ్య. మాకు ఇంకా ఈ కార్యాలు జరుగుతుందా, ఆశ్చర్యకార్యం జరుగుతుందా, అద్భుత కార్యం జరుగుతుందా అన్న ఆలోచనలో మేము ఉన్నప్పుడు తండ్రి, నిశ్చయంగా మీరు జరుగుతుంది అని మా అందరినీ నడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రం ప్రభా. అవునేసయ్య, మేము నడిచే మార్గము మీ చేతిలోకి మేము అప్పగిస్తున్నాం తండ్రి. మా కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులు ప్రభా మేము ఆలోచించనేది ప్రతిదీ మీ చేతిలో ఈరోజు అప్పగిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ప్రతిదానికి గల సొల్యూషన్ మాత్రం మీరే తండ్రి. అవునేసే, ఆ సొల్యూషన్గా మా అందరినీ పెడుతున్నందుకు వందనాలు యేసయ్య. ఈరోజు మా జీవితాల్లో మాకు సొల్యూషన్ ఇస్తున్నందుకు వందనాలు యేసయ్య. మా బాధలు, ఇబ్బందులు, ఇరుక్కు పరిస్థితులకు ప్రభా ఒక పరిష్కారాన్ని ఇస్తున్నందుకు వందనాలు యేసయ్య. మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, ఓదార్చండి, మమ్మల్ని నడిపించండి దేవా. నడిపించినందుకై మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థన విని ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, ఈరోజు ధ్యానం, టుడేస్ మెడిటేషన్ విల్ టీచ్ యూ ద వే. నీ మార్గమును నేను నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ యూ ద వే. 32వ కీర్తనలు 8వ వచనం. Psalms chapter 32 verse 8. Psalms chapter 32 and verse 8. I will instruct you and teach you in the way you should go. I will guide you with my eyes. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, I will instruct you and teach you the way you should go. నువ్వు ఎటు నడవాలనో ఎటు పోవాలనో నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా. దేవుడు పట్టుకొని పోతా అంటలే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అంటున్నాడు. ఓకే, సో గాడ్ ఎవ్రీ డే హీఈస్ రెడీ టు ఇన్స్ట్రక్ట్ యూ వేర్ టు గో అండ్ హీ విల్ గైడ్ యూ విత్ హిస్ ఐస్. తన కంటి చూపులతోనే. అవునా, నాకు చిన్నప్పుడు నేను పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో కూర్చుంటే మా మమ్మీ కళ్ళతోని ఇలా అని అంటారు, అంటే అక్కడ పో అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట, లోపల పో అని. అలా దేవుడు తన కంటితోని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట, అటు పో ఇటు పో అని తన కంటితోని మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడంట. అంటే కంటితో గైడ్ చేయడం ఏంటంటే, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడంట. మనం ఏ మార్గం ఎంచుకుంటున్నాము, ఎటు పోతున్నాము, అటు పోతే మన సమస్యలకు పరిష్కారం వస్తుందా రాదా అని. కానీ దేవుడు ఇంకొకటి ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు మనకి. గాడ్ ఈస్ గైడింగ్ us with his eyes. And one more main thing what he is doing is he is instructing us. He is telling us not to do this. He will tell us don't repeat this. How he will tell? Sometimes he will tell through the man of God. Sometimes he will tell through the Holy Spirit. నువ్వు ఇది చెయ్యకు, అటు పోకు, అలా ఉండకు అని చెప్పినప్పటికీ మనిషి అనేవాడు తన శరీరం బలహీనతంగా చేసుకొని ఆ విషయాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తాడో, ఏ తండ్రి అయిన దేవుడు మరి చెట్లన్నీ తినొచ్చు బిడ్డ, కానీ ఈ చెట్టు మాత్రం తినొద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కానీ ఇన్స్ట్రక్షన్ని విధించకపోవడం వల్ల ఆ పాపం అనేది జీవితంలోకి వచ్చింది. అలా దేవుని బిడ్డలారా, దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. కానీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కాకపోతే నువ్వు సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడండి, దేవుడు గాడ్ హస్ రిపీటెడ్లీ ప్రామిస్ సేయింగ్ ఐ విల్ గైడ్ యూ. దేవుడు పదే పదే ఒక వాగ్దానం ఇచ్చాడు బైబిల్లో. ఏంటంటే, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి కూడా దేవుడు అంటున్నాడు, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడు అంటున్నాడు ఈరోజు మీ అందరినీ దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
God is ready to instruct you all even today. Even today God is ready to instruct. But ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తాడు దేవుడు? ఫస్ట్లీ హీ ప్రీచెస్ ద స్క్రిప్చర్స్ అండ్ గైడ్స్ యూ. మొదటిగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ఎలా మాట్లాడుతాడు? తన దైవ సేవకులను ఎన్నుకొని, దైవజనులను ఎన్నుకొని, ఆ దైవజనుని ద్వారా మాట్లాడతాడు దేవుడు. He will be speaking through the man of God and through the word of God. First thing, he will be speaking through the man of God and through the word of God. దైవజనుని ద్వారా, వాక్యం ద్వారా, వాక్యోపదేశాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దట్ విల్ బి యువర్ ఫస్ట్ గైడెన్స్. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే 119వ కీర్తనలు 105వ వచనం చదవండి. 119వ కీర్తనలు 105వ వచనంలో ఏమని ఉంటుందంటే Psalms 119 and verse 105. Psalms 119 and verse 105 says, His word is lamp to the feet. తన వాక్యము మన పాదాలకు దీపముగా ఉన్నది, and a light to the path. మన దారికి వెలుగుగా ఉన్నదంట. సో హిస్ వర్డ్ ఈజ్ లైట్ టు అవర్ వే ఆఫ్ లైఫ్. కాబట్టి ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. గాడ్స్ వర్డ్ విల్ allow us to walk. It will guide us. First thing, those who delight in the law of the Lord and meditate his word day and night will have a clear understanding what is his will. ఎవరైతే దివారాత్రము ధ్యానిస్తారో, ధ్యానంలో ఉంటారో, బైబిల్ చదువుతారో, ఎవరైతే దప్పికతో ఉంటారో దేవుడు ఈరోజు మాట్లాడాలని, అలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాడంట. 100% God is telling that definitely I will instruct them. Today, my dear brothers and sisters in Christ, God is ready to instruct you and teach you in the way you should go through his word of God. Through his word of God. ఏదో కళ్ళు మూసుకొని ఇలా అని వాక్యం ఇలా అని వచనం పెట్టుకొని ఇలా కళ్ళు తెరిచి చూసి చదవడం, లేకపోతే చిట్టీలు వేసుకొని చూసి చదవడము, లేకపోతే క్యాలెండర్లో చూసి చదవడము. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ బ్లేమ్లెస్ మిల్క్. ఏ ఒక్క తప్పు లేని జ్ఞానం అనే పాలు అనమాట. ఈ పాళ్ళ ద్వారా జ్ఞానం అనేది వస్తుంది. మిల్క్ ఆఫ్ విజ్డమ్ యాజ్ ఈటింగ్ ద ఫుడ్ ఎవ్రీ డే. అందరు మనం భోజనం చేస్తూ ఉంటాం కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. కానీ ప్రత్యేకంగా ఒక హెల్త్ డ్రింక్ అనేది మార్నింగ్ ఉంటుంది కొంతమందికి. టీ అడిక్ట్ లేని వాళ్ళకి, చిన్నపిల్లలకి మీరు ఏం చేస్తారంటే హెల్త్ డ్రింక్ అనేది ఇస్తారు. బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా. ఆ కాలంలో బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా రాకముందుకు ఏం చేస్తారు? పాలు ఇస్తారు. ఒక గ్లాస్ పాలు తాగు, నువ్వు పాలు తాగింది బయటికి పోదు, పాలు తాగాలి. ఎందుకు ఈ పాలు తాగాలంటే ఇట్ ఈస్ అ బ్లేమ్లెస్ ఎనర్జీ డ్రింక్. ఇట్ ఈస్ అ బ్లేమ్లెస్ అంటే ఆ పాలు తాగడం అంత మంచిది. అవునా? చిన్నపిల్లలకి. అలా మనం దేవుని పిల్లలం ఉన్నాము. ఈ పాలు అనే వాక్యము మనకు మంచిది. నువ్వు వాక్యం వింటున్నావు, ప్రేయర్ చేసుకుంటున్నావు, అంతా ఓకే, 3 పూటలు ప్రార్థన చేస్తావు. కానీ దానికి మీద యు నీడ్ ఎ హెల్త్ డ్రింక్ టైప్ ఆఫ్ వర్డ్. అంటే నీకంటూ పర్సనల్గా మెడిటేషన్ ఉండాలి. దేవుని బిడ్డలారా, పర్సనల్గా దేవునితో మాట్లాడే ఆ అనుభవం ఉండాలా. పర్సనల్గా వాక్యం ధ్యానించే అనుభవాలు ఉండాలి. రెండవదిగా ఎలా గైడ్ చేస్తాడంటే దేవుడు తన పరిశుద్ధాత్మను బట్టి గైడ్ చేస్తాడు. సెకండ్లీ హౌ హీ గైడ్స్ హీ గైడ్స్ టు ద హోలీ స్పిరిట్. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. John chapter 16 verse 13. John chapter 16 and verse 13. యోహాను సువార్త 16-13 చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో, however when the spirit of truth has come, he will guide you into all truth. హల్లెలూయా. చూడండి, ఎలాగైతే మరి హీ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ కమ్, హీ విల్ గైడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్. ఎప్పుడైతే సత్యము అనే ఆత్మ వస్తుందో మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడట. హీ విల్ గైడ్ యూ ఇన్ ఆల్ ద ట్రూత్. సో సెకండ్ ఏంది? పరిశుద్ధాత్మ గైడ్ చేస్తుందంట. ఈ 2 విషయాలు మాత్రం మన లైఫ్లో ఉంటే మన లైఫ్కి గైడెన్స్ దొరికినట్టు. మొదటిది, నీకు పర్సనల్గా వాక్యం ద్వారా, వాక్యం వినే రకం అని ఉండాలి, నువ్వు వాక్యం చదివే రకం, ధ్యానించే రకం అని ఉండాలి.
ఓకే, ధ్యానించినా నువ్వు విన్నా దాహంతో దేవుడు ఈరోజు మాట్లాడాలని దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. రెండోది వచ్చేసి దేవుడు నేను ఇన్స్ట్రక్ట్ చేయాలని కోరుకుంటున్నా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. చూడండి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టి పరిశుద్ధాత్మ సహాయంతో పెరిగి పరిశుద్ధాత్మ ఎటు పోతే అక్కడ పోయిండు. ఆ గలిలియాకి కొండల మీదకి పరిశుద్ధాత్మ గైడెన్స్తోనే ఎడారిలోకి పోయిండు, కొండల మీదకి పోయిండు. దాని తర్వాత హీ రిటర్న్ టు గలీలియా విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్పిరిట్. ఎందుకంటే ఆ కొండ నుంచి దిగి వచ్చినప్పుడు బలం లేదు, ఉపవాసంలో ఉన్నాడు. అలాంటప్పుడు ఆయనకి బలమునిచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే. విత్ ద స్పిరిట్ హీ టాలరేటెడ్. పరిశుద్ధాత్మ సహాయంతో తను మరి భరించిండు. చాలామందికి భరింపు అనేది ఉండదు. భరించిండు పరిశుద్ధాత్మ సహాయంతోనే, తిరిగి లేచిండు పరిశుద్ధాత్మ సహాయంతో, ఎంటర్ అయిండు పరిశుద్ధాత్మ సహాయంతో. అవునా, తన మహిమలో ప్రవేశించిండు పరిశుద్ధాత్మ సహాయంతో. ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో చనిపోయిండు, తిరిగి లేచిండు, పరలోకంలో చేరుకున్నాడు, మహిమలో చేరుకున్నాడు. ప్రతిదీ తన జీవితంలో పరిశుద్ధాత్మని గైడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే ఆత్మని తన శిష్యులైన అపోస్తులకి మరి దేవుడు ఇచ్చి వెళ్ళిపోయిండు అనమాట. ఇప్పుడు మనము అపోస్తుల కార్యం చూసుకున్నట్లుంటే అపోస్తుల కార్యం 8:10 చూసుకున్నట్లంటే ఈ ఫిలిప్ని ఈడికి ఆడిపో అని అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నువ్వు ఈ పలానా స్థలానికి పో, ఆ టౌన్కి పో అని చెప్తా ఉంటారు. పేతురుకి కూడా నువ్వు ఇక్కడ కొర్నీలియస్ పంపించే వాళ్ళని వాళ్ళతోని పో అని అంటారు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేసే దేవుడుగా ఉన్నాడు ఈరోజు. కాబట్టి దేవుని బిడ్డలారా, ద హోలీ స్పిరిట్ వాంట్స్ టు గైడ్ యూ టుడే. ద హోలీ స్పిరిట్ వాంట్స్ టు గైడ్ యూ టుడే. ఓకే, సో మీరు ఎలా ప్రార్థన చేయాలంటే, దేవుడు ఈరోజు మిమ్మల్ని గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన యొక్క కౌన్సిలింగ్ని నీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన దూతల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ప్రకృతి ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, శైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మీతోటి. కాబట్టి అనుదినము ఉదయం లేచిన తర్వాత వేచి ఉండండి, దేవుడు మాట్లాడాలని వేచి ఉండండి, దాహం కలిగి ఉండండి. అప్పుడు దేవుడు అనుదినము మీతో మాట్లాడి మీ యొక్క పరిస్థితులకు పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా. ఎవ్రీ డే యూ వెయిట్ అంటు ద లార్డ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ ద థింగ్స్ విచ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. హల్లెలూయా. ఎస్, ఈరోజు వాక్యం వచ్చేసి 48వ కీర్తనలో 14వ వచనము, Psalms chapter 48 and verse 14. Psalms chapter 48 verse 14. For this is our God forever and ever. He will be our God. He will be our guide even unto death. Hallelujah. మరణించేదాకా మన దేవుడు మన తండ్రిగా ఉన్నాడు. కాబట్టి మరణము వరకు దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరణం వరకు దేవుడు మీ అందరినీ గైడ్ చేస్తూ ఉండడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. సో టిల్ డెత్ గాడ్ ఈజ్ రెడీ టు గైడ్ యూ. గాడ్ ఈజ్ రెడీ టు గైడ్ యూ. కాబట్టి దేవుని యొక్క గైడ్ లైన్స్లో ఉండండి, దేవుని యొక్క నడిపింపులో ఉండండి, దేవుని యొక్క కూడారంలో కేడంలో ఉండండి. కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయం చేసి నూతన ఆరంభాన్ని మీకు దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ఎస్. సో ఈరోజు వాక్యాధ్యాయాలు ఏంటంటే టుడేస్ బైబిల్ రీడింగ్. ఉదయము ఎజికియల్ గ్రంథము 42, 43, 44 అధ్యాయాలు ధ్యానించాలి మీరు. 42, 43, 44 అధ్యాయాలు. సాయంత్రము 1 యోహాను 1 అధ్యాయము మొత్తం ధ్యానించాలి. సాయంత్రము 1 యోహాను 1 అధ్యాయం మొత్తం ధ్యానించాలి. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అంది. నేను యాక్చువల్లీ నిన్న సాయంత్రము వాగ్దానం ఇస్తాను అనుకున్నాను, కానీ నాకు తెలిసి ఈ నెల ఐ విల్ బీ లిటిల్ బిజీ. కాబట్టి నేను ఈ నెల మాత్రమే నైట్ టైం 9 o'clock లైవ్ నేను క్యాన్సిల్ చేస్తున్నా. మళ్ళీ జనవరిలో మొదలవుతుంది, డౌట్ లేకుండా మొదలవుతుంది. కాబట్టి నేను ఈ నెల యొక్క వాగ్దానం ఈ సండే బోధిస్తాను. ఓకే, ఈ సండే నేను ఈ నెల యొక్క వాగ్దానం బోధిస్తాను. ఈ నెల మొత్తము నేను 9 o'clock లైవ్ సర్వీస్ క్యాన్సిల్ చేస్తున్నా. ఉట్టి ఈ మంత్ డిసెంబర్ మంత్కి ఐఎమ్ క్యాన్సిలింగ్ ద 9 o'clock నైట్ సర్వీస్. ఎందుకంటే మనకు కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్. మీరందరూ కూడా ఉత్సాహంతో సిద్ధపడాలా. మీ క్యారల్స్ విషయాల్లో, ఇతర విషయాల్లో మీరు కూడా ఉత్సాహంతోనే, ఆనందంతోనే దేవుని వైపు ఈ పరిస్థితులన్నీ పక్కకు పెట్టేసి, ఈ కరోనా వైరస్, ఈ టెన్షన్లు, గొడవలు ఇవన్నీ పక్కకు పెట్టేసి కూడా మనం అందరం ఉత్సాహంతోనే దేవుని వెతుకుదాం. ఈ నెల అంతా దేవుని ఆరాధించే నెలగా ఉండాలి. ఓకే, ఐ డిక్లేర్ దిస్ మంత్ యాజ్ అ మంత్ ఆఫ్ వర్షిపింగ్ ద గాడ్. ఓకే, ఈ నెల అంతా మనం కృతజ్ఞత కలిగే నెల. దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ వర్షిప్. ఓకే, అందరికీ థ్యాంక్స్ గివింగ్ నవంబర్లో అయిపోయింది కదా, మనకు డిసెంబర్లో. ఓకే, వీ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఎందుకంటే ఎంత పెద్ద పోరాటం
కదా. ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి పోరాటం ఫిబ్రవరిలో మొదలైంది, అవునా. ఇది 2019లోనే అది అక్కడ వచ్చేసింది, మనకు పెద్ద ఫరక పడలే వైరస్ అనేది. కాకపోతే ఫిబ్రవరిలో మొదలైంది, ఆ జనవరిలోనే ఫిబ్రవరిలో అడవి అంటుకుంది, దాని తర్వాత అదై ఇలా రకరకాలుగా స్టెప్ బై స్టెప్ ఇట్ వాజ్ అ మెస్ కంప్లీట్లీ. ఈ మెస్నంతా ఎదుర్కొని మనం ఇక్కడ నిల్చొని దేవుడు అవునా ఇలా అమ్మయ్య వచ్చే సంవత్సరానికి వచ్చేస్తున్నామా అని అంటున్నంటే, చూడండి, మనం చనిపోయేది ఉంటే ఈ సంవత్సరంలోనే మనం చనిపోయి ఉంటాం. మనకు కూడా వైరస్ వచ్చి ఎఫెక్ట్ అయ్యి మనకు కూడా పెద్ద దెబ్బలు పడి ఉంటాయి మన జీవితాలు. కానీ ఇవన్నీ రాకుండా దేవుడు కాపాడిండంటే దేవుడు మన మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నేను చచ్చిపోతా, నాకు ఇది అది అని బాధలు, అవునా, వ్యసనాలు, కష్టాలు అన్నీ తీసుకురాకండి ముందు. ఓకే, ఆ దేవుడిని జ్ఞానం అడగండి, జ్ఞానపూర్వకంగా మరి నడుచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనని ఈ రోజుకి గైడ్ చేస్తాడు, ఈ రోజుకి సిద్ధపరుస్తాడు. కాబట్టి ఉత్సాహంతో, ఆనందంతో ఈ నెలంతా మనము దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా. ఈ నెల ఏందండి? ఇట్స్ అ మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇట్స్ అ మంత్ ఆఫ్ వర్షిప్. కాబట్టి మీరందరూ సిద్ధపడండి, దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు అధికముగా పొందుకోవాలి. ఓకే, సో గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ అండ్ గైడ్ యూ అబండెంట్లీ. లెట్ దిస్ మంత్ బీ అ మంత్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఇన్ని కష్టాలు మనం ఎదుర్కొన్నాం కదా, ఇన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం కదా, ఈ నెల మనకు ఆనందం ఇచ్చే నెలగా ఉండాలి. కాబట్టి క్యారల్స్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఉత్సాహంతోనే దేవుని వైపు రండి. అవునా, సండేస్లో మీరు ప్రాక్టీస్లో ఇన్వాల్వ్గా అవ్వండి, కొద్దిగా టైం ఇవ్వండి, టైం స్పెండ్ చేయండి. ఓకే, దిస్ విల్ రియల్లీ బ్లెస్ యూ. ఓకే, అండ్ చిన్నపిల్లల్ని కూడా ప్రోత్సహించండి. ఆల్రెడీ మీ పిల్లలందరూ ఉన్నారు, నాకు చాలా ఆనందము. చర్చ్లో ఉన్న పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ల్యాప్టాప్లో పాటలు చూసి అన్నీ దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్. కాబట్టి వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్. ఓకే, ఐఎమ్ సబ్మిటింగ్ దిస్. లెట్ దిస్ మంత్ బీ అ మంత్ ఆఫ్ జాయ్. ఓకే, ఒక ఆనందము, ఒక సంతోషంతో కూడిన ఒక నెలగా ఉండాలా. దీన్ని మీరు డిక్లేర్ చేస్తూ ఉండండి. యేసయ్య, ఈ నెల నాకు ఆనందం రావాలా, ఈ నెల నాకు సంతోషం రావాలా, ఈ నెల నాకు ఆనందంతో ఉండాలి. యూ నీడ్ టు బీ హ్యాపీ, ఫుల్నెస్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, ఈ నెల మొత్తము సంపూర్ణమైన ఆనందంతో మీరు అందరూ ఉండాలి, సంపూర్ణమైన సంతోషంతో మీరు అందరూ ఉండాలి. ఓకే, సో వి ఆల్ షుడ్ బి విత్ జాయ్ఫుల్ హార్ట్, ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. హల్లెలూయా. ఎందుకంటే సైతానుడు ముందుగా దొంగలించేది నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని. దేవుడు ఈరోజు ఆ ఆనందం, ఆ సంతోషం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ గైడ్లైన్స్ అన్ని ఫాలో అవ్వండి. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఈ రోజుకి గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మార్గం తెరుస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దేవుడి ముందు వేచి ఉండి నేర్చుకోండి. ఓకే, అండ్ అగైన్ ఐ repeat, there is no live service of 9 p.m. every day, only this month. Okay, ఈ నెల మొత్తము 9 p.m. సర్వీస్ క్యాన్సిల్ చేస్తున్నాను నేను. లైవ్ సర్వీస్ 9 p.m. లైవ్ సర్వీస్ క్యాన్సిల్ చేస్తున్నా. బికాజ్ నాకు నిన్న 10 o'clock అయిపోయింది, నేను వచ్చేసరికి నాకు 10 o'clock అయిపోయింది. సో బై ద టైం నేను 10కి ఇద్దాం అనుకున్నా లైవ్, బట్ ఐ వాజ్ వెరీ టైర్డ్. ఓకే, నాకు ఐ వాజ్ ప్యాక్డ్ అప్ విత్ ఫ్యూ థింగ్స్. కాబట్టి సో దిస్ మంత్ ఐ మైట్ నాట్ గివ్ యూ లైవ్ అట్ 9 p.m. సో దట్ నాకు కూడా రెస్ట్ ఉంటుంది. మీ కొరకు నేను ఇంకా ప్రిపేర్ అయ్యి, అవునా, క్రిస్మస్కి ఒక శక్తివంతమైన వాక్యంతో నేను మీ వద్దకు రాగలను. ఓకే, సో ఐ వాంట్ టు కమ్ విత్ అ పవర్ఫుల్ ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ దిస్ క్రిస్మస్. ఐ వాంట్ టు షో అ బిగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యూ. కాబట్టి నేను చాలా పెద్ద సబ్జెక్ట్ నాకు దేవుడు ఇస్తున్నాడు. అది ఆ సంవత్సరంలో దగ్గర 6 నెలలు, 3 నెలల దాకా అదే సబ్జెక్ట్ ఉండొచ్చు. ఓకే, సో దట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్, వెరీ డీప్ సబ్జెక్ట్. కాబట్టి ఒక్క సండే కూడా మీరు జనవరి నుంచి అసలుకే మిస్ అవ్వడానికి వీల్లేదు. ఒక్క సండే మిస్ అయినా మీకు అది ఇదైపోతుంది, మీకు డిస్టర్బ్ అయిపోతుంది మీకు. కాబట్టి సో ఈ రోజు నుంచి మీరు నెత్తికెక్కేసేయండి. సండేస్ నో ప్రోగ్రామ్స్ ఎక్సెప్ట్ చర్చ్. ఏదున్నా ఆఫ్టర్ చర్చే. బికాస్ దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు పెద్దవి, దేవుడు మనకిస్తున్న దర్శనాలు పెద్దవి, దేవుడు మనకి ఎన్నుకుంటున్న ఆ విషయాలు పెద్దవి. కాబట్టి పెద్ద విషయాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మండి, దేవుడు చేత నడిపింపబడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఓకే, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ బిగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. బికాస్ చిన్న వాటితోని తృప్తి పడేది నేను కాదు. ఎందుకంటే మన దేవుడు పెద్ద దేవుడు, కాబట్టి మీరు కూడా పెద్దవాడు కానీ దేవుడు కానీ
చిన్న దేవుడిని అడగండి. ఓకే, గాడ్ విల్ మల్టిప్లై యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. నీకు కావాల్సినవన్నీ దేవుడు నీకు చేస్తాడు. ఓకే, మీకు కావాల్సినవన్నీ దేవుడు మీకు చేస్తాడు. కాబట్టి గాడ్ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ గైడ్ యూ. బీ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్, బీ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్. లెట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ బీ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. దేవుని యొక్క ఆనందము మీ అందరిలో ఉండును గాక. కాబట్టి సంతోషంగా ఉండండి, దీర్ఘాయువుతో ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏ ఒక టెన్షన్స్ పెట్టుకోకండి మీ మైండ్లో. కూల్ అండ్ కామ్గా ఉండండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కాబట్టి నిదానంగా ఉండండి, స్టడీగా ఉండండి. వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. హల్లెలూయా. కాబట్టి సైతాన్ నుండి మనమే జయించబోతున్నాము. కాబట్టి అయిపోత్ కాకండి, టెన్షన్స్ పెట్టుకోకండి. క్రిస్మస్ వస్తుంది, డబ్బులు లేవు, ఇది లేవు, అలా ఉంటే ప్రవచించండి. కొత్త బట్టలు కొనుక్కొని డబ్బులు లేవా? ప్రవచించు. యేసు నామంలో నాకు కొత్త బట్టలు వచ్చిన గాక, నా పిల్లలకి కొత్త బట్టలు కొనియాల. ఇవన్నీ మీకు నాకు మాత్రమే కదా దేవుని బిడ్డలారా. ఇలాంటివి దినకరన్ ఫ్యామిలీకే జరిగింది. డీజేఎస్ దినకరన్ గారికి కూడా క్రిస్మస్కి తన పిల్లలకి ఒక చొక్కా కొనిచ్చే అంత డబ్బులు కూడా లేకుండా అంట. కానీ దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదించును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదంతా ఒక ప్రాసెస్, మనం ఆశీర్వాదంలో పోయే ఒక ప్రాసెస్. కాబట్టి డబ్బులు లేవని బాధపడకండి, ఇది చేయకండి. ఒకవేళ లేదు బ్రదర్ మాకు డబ్బులు ఉందంటే హాల్కి స్పాన్సర్ చేయండి. ఓకే, సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు స్పాన్సర్ ద హాల్, కైండ్లీ స్పాన్సర్. అండ్ ద టైమింగ్స్ ఆఫ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆర్ December 25th అండ్ January 1st టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు. ఓకే, ఫ్రమ్ ఈవినింగ్ 5:30 to 9. సో ఐ ఎన్కరేజ్ ఎవ్రీబడి టు కమ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ క్రిస్మస్. దిస్ ఇస్ యువర్ చర్చ్, దిస్ ఇస్ యువర్ క్రిస్మస్. కాబట్టి అందరు సంతోషంగా ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే, మీ వల్ల అయిన విషయాలు మీరు చేయండి. యూ కెన్ ఇన్వాల్వ్ బై సోయింగ్ ఎ సీడ్, యూ కెన్ ఇన్వాల్వ్ బై గివింగ్ యువర్ టాలెంట్ టు గాడ్. ఇలా ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే, దేవునికి మాత్రమే మహిమ. ఓకే, మీ ఇన్వాల్వ్మెంట్లో దేవునికి మాత్రమే మహిమ. కాబట్టి సంతోషంతో, ఆనందంతో, ఏకాత్మతో, ఏక మనసుతో, అవునా, వెన్ దేర్ వాజ్ యూనిటీ హోలీ స్పిరిట్ కేమ్. యూనిటీ లేకపోతే పరిశుద్ధాత్మ ఉండదు. కాబట్టి యూనిటీతో మీరు ఏ కార్యాలు చేసినా కూడా యూనిటీతో చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అక్కడ ఉండడం ఇంపార్టెంట్, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి. అది మాత్రం కాకుండా ప్రతి సండే సర్వీస్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీక్ 4th వీక్ అనాయింటింగ్ ఉంది, అది కూడా మిస్ అవ్వకండి. అండ్ 9 o'clock సర్వీస్ లేదు ఈ రోజు నుంచి, ఈ నెల మాత్రము. రోజు పొద్దున 7:30కు మాత్రం నేను ఖచ్చితంగా కలుస్తా. ఓకే, నో మ్యాటర్ వాట్, ఐ వోంట్ రిమూవ్ దిస్ లైవ్ సర్వీస్ ఇన్ ద మార్నింగ్స్. క్రిస్మస్ ఉదయం కూడా కలుస్తా, January 1st రోజు మార్నింగ్ కూడా కలుస్తా. ఓకే, ఎందుకంటే రోజు దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి రోజు ఖచ్చితంగా దేవుని వాక్యము మీ జీవితంలో విడుదలవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ వెరీ బ్లెస్డ్ డే. హ్యావ్ అ హ్యాపీ డే. గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్డ్. ఆమేన్.